కంగ్రాచులేషన్స్ దీపిక. థ్యాంక్ యూ సార్. సో ఎంత ప్యాకేజ్ వచ్చింది? 2.5 సార్. 2.5. ఏ కంపెనీ? అడాప్ట్స్ కంపెనీ సార్. అడాప్ట్స్ కంపెనీ. ఓకే, మీరు ఎప్పుడు పాస్డ్ అవుట్? 2023లో పాస్ అవుట్ అయ్యాను. ఓకే, ఏ కాలేజ్? సిద్ధార్థ మహిళా కాలేజ్ సార్. సిద్ధార్థ మహిళా కళాశాల. ఓకే, మీకు కోడ్జ్ఞాన్ అలా తెలిసింది? కాలేజ్లో ప్లేస్మెంట్ మ్యామ్ చెప్పారు, ఇట్లాగా కోడ్జ్ఞాన్లో ఇంటర్న్షిప్ అనేసి సజెస్ట్ చేశారు సార్. అలా తెలిసింది నాకు. ఓ, సో ఇంటర్న్షిప్ కూడా ఇక్కడే చేశారు కోడ్జ్ఞాన్. ఓకే, సో మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది లైక్ ఇక్కడ చేరాక? ఇక్కడ చేరిన తర్వాత లైక్ కోడింగ్ వైజ్గా కాన్ఫిడెన్స్ అనేది కొంచెం బిల్డప్ అయింది. బిఫోర్ అనేది అసలు అంటే చేస్తున్నాం అన్నట్టు ఉండేది, కానీ అంత కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. ప్లేస్ అవుతానా లేదా అన్న ఒక వెరీ కూడా ఉండేది నాకు బాగా. సో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కోడింగ్ అది కొంచెం కోడింగ్ సైడ్ కొంచెం బాగా స్ట్రాంగ్ అయ్యాను అండ్ ప్లేస్ అవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే బాగా వచ్చింది. సో ఫైనల్లీ ప్లేస్ అయ్యాను. ఓకే, గుడ్. సో ఎక్కడ వర్క్ లొకేషన్? వర్క్ లొకేషన్ విజయవాడ, గురునానక్ కాలనీ. విజయవాడలోనే. సో మీ నేటివ్ కూడా విజయవాడ. సో అది బెస్ట్ థింగ్. ఓకే, సో ఎప్పుడు జాయినింగ్ డేట్? జాయినింగ్ డేట్ August 5th సార్. August 5th నెక్స్ట్ మంత్. ఓకే, సో ఏమైనా ట్రైనింగ్ అట్లాగే ఇస్తామన్నారా? ఎస్ సార్, అంటే 3 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందన్నారు. సో 3 months ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత ప్రాజెక్ట్స్కి అసైన్ చేస్తాము మిమ్మల్ని అనేసి చెప్పారు సార్. ఓకే, ఇంటర్వ్యూలో మీరు నేర్చుకున్న దానికి ఏదైనా హెల్ప్ అయిందా? అయింది సార్. ఇంటర్వ్యూలో టెక్నికల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగారు. సో అది ఆన్సర్ చేయగలిగాను సార్. ఓకే, గుడ్. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.